హెచ్ఏ టికెట్ల వివాదంపై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హెచ్ఏ సిబ్బందిని విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎస్ఆర్హెచ్, హెచ్ఏ మధ్య జరిగిన ఈమెయిల్స్ ను అధికారులు చెక్ చేస్తున్నారు. ఐపీఎల్ కు ముందు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై ఆరా తీస్తున్నారు. 2 ఏళ్లుగా హెచ్ఏ చేపట్టిన పునర్నిర్మాణ పనులకు సంబంధించిన లెక్కలను పరిశీలిస్తున్నారు. ఐపీఎల్ కు ముందు ఎస్ఆర్హెచ్, హెచ్ఏ మధ్య జరిగిన ఒప్పందాల రికార్డులను పరిశీలిస్తూ ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఎస్ఆర్హెచ్, హెచ్ఏ టికెట్ల వివాదంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఎస్ఆర్హెచ్, హెచ్ఏ మధ్య జరిగిన ఈమెయిల్స్ ను చెక్ చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ఐపీఎల్ కు ముందు వారి మధ్యలో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక విజిలెన్స్ అధికారుల విచారణకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంది. మనం చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య టికెట్ల వివాదము తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ టికెట్ల వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రి సీరియస్ కావడం జరిగింది. దీని టికెట్స్ సంబంధించినటువంటి విషయాలపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశిస్తూ నిన్న ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా అటు ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వచ్చారు. విజిలెన్స్ అధికారులు మొత్తం కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. అసలు ప్రధానంగా హైదరాబాద్ సన్ రైజర్స్ కి అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య జరిగినటువంటి టికెట్స్ లావాదేవీలు, వారికి సంబంధించిన ఒప్పంద పత్రాలు, ఇటీవల ఈమెయిల్స్ ఏ విధంగా పంపించారు, వీటన్నిటికి సంబంధించిన వివరాలపై కూడా ప్రస్తుతం అయితే విజిలెన్స్ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. విజిలెన్స్ అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీతో పాటు కొంతమంది ఎస్సీఎస్ సిబ్బంది అందరూ కూడా లోపల ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మాత్రం అందుబాటులో లేరని చెప్తున్నారు. మరోవైపు ఈ క్రికెట్ సంబంధించిన వివాదాలతో పాటు మరోవైపు అపెక్స్ కౌన్సిల్, ఐపీఎల్ కు ముందు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. అపెక్స్ కౌన్సిల్ లో తీసుకున్నటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, దాంట్లో ఎలాంటి ఒప్పందాలు తీసుకున్నారు, మరోవైపు హెచ్ఆర్సీకి అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి ఐసీఏకి మధ్య ఏ విధమైనటువంటి ఒప్పందాలు జరిగాయి, రికార్డ్స్ మొత్తం కూడా విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం సంబంధించినటువంటి విజిలెన్స్ డీజీ కొత్తగూడ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రస్తుతం అయితే ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతుంది. మరి కాసేపులోనే విజిలెన్స్ డీజీ కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకునే అవకాశం. మనం ఇటీవల కాలంలో చూసాం, ఒక ఈమెయిల్స్ ద్వారా హైదరాబాద్ సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ పేరుతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ కి ఒక మెయిల్ పంపించారు. టికెట్లు కావాలని, కాంప్లిమెంటరీ పాసులు కావాలని ఒత్తిడి గురి చేస్తున్నారు. ఈ ఒత్తిడి గురి చేస్తే మేము ఖచ్చితంగా హైదరాబాద్ విడిచి వెళ్ళిపోతామనే హెచ్చరికను కూడా అటు ఎస్ఆర్హెచ్ సంబంధించిన జనరల్ మేనేజర్ మెయిల్ ద్వారా, ఒక ఈమెయిల్ ద్వారా అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ కి ఈమెయిల్ పంపించారు. కానీ హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ఎందుకు వెళ్ళిపోతుందని బెదింపులకు గురి చేస్తుంది. అసలు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఎలాంటి అవకతవకలు జరుగుతాయి, ఈ టికెట్ల విషయంలో ఉన్నటువంటి భేదాలు ఏంటి, వీటన్నిటిపై కూడా పూర్తిగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జరిచింది. ఎందుకంటే హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ అంటేనే చాలా బిజినెస్ రన్ అవుతుంది. చాలా అటు హోటల్స్ కావచ్చు, మరోవైపు టికెట్స్ విషయంలో కావచ్చు, ట్రాఫిక్ వాహనాల విషయంలో కావచ్చు, చాలా హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చేటువంటి ఈ యొక్క క్రికెట్ హైదరాబాద్ లో నిర్వహించడం వల్ల. కానీ ఒకవేళ హైదరాబాద్ సన్ రైజర్స్ వెళ్ళిపోతే మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి వర్గాల నుంచి కూడా కొంత అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై పూర్తి నివేదిక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో సన్ రైజర్స్ టీం ని ఇబ్బంది పెట్టడానికి వీలేదంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ కావడం, అదేవిధంగా ఈ యొక్క టికెట్స్ వివాదం మొత్తం కూడా విజిలెన్స్ ఎంక్వైరీతో నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన కార్యాలయంలో ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. పూర్తిగా ఫైల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అపెక్స్ కౌన్సిల్ లో అటు ఎస్ఆర్హెచ్ కు వీటికి మధ్య ఉన్న కుదిరినటువంటి ఒప్పందాలు, డాక్యుమెంట్స్, టికెట్స్, ఎన్ని కాంప్లిమెంట్ పాసులు ఇస్తారు, వీళ్ళు చెప్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్తున్నటువంటి 3900 కాంప్లిమెంట్ పాసులు ఇస్తే ఆ కాంప్లిమెంట్ పాసులు ఎవరెవరికి ఇస్తున్నారు, ఎంత మొత్తంలో చెల్లిస్తున్నారు, మరోవైపు డబ్బులు పెట్టి మరి కొంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఆ డబ్బులు ఎంతకు చెల్లిస్తున్నారు, వీరికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, గతంలో రెమ్యునేషన్ చేశారని చెప్తున్నారు, ఆ రెమ్యునేషన్ చేసిన దానికి గల ఎంత ఖర్చు అయింది, వీటన్నిటికి సంబంధించిన వివరాలని కూడా విజిలెన్స్ అధికారులు పూర్తిగా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 6 అధికారుల బృందము హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఉన్న
ఉన్నటువంటి హెచ్సిఏ కార్యాలయానికి చేరుకుంది. ప్రస్తుతం అయితే అందుబాటులో అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అందుబాటులో లేరు. కేవలం వారి సిబ్బందితో పాటు కొంతమంది సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ కావచ్చు, హెచ్సిఏ సంబంధించిన కొంతమంది సభ్యులు మాత్రం ఉన్నారు. వారి సమక్షంలోనే పూర్తిగా ఫైల్స్ మొత్తం కూడా వెరిఫై చేస్తున్నాడు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే హెచ్సిఏ అధికారులు కూడా నిన్న జరిగినటువంటి ఈమెయిల్స్ సంబంధించిన విషయాలపై ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది. కాబట్టి ఆ పత్రికా ప్రకటనలో ఎక్కడ కూడా ఎస్ఆర్హెచ్ని ఇబ్బంది పెట్టలేదు. కావాలనే కాంప్లిమెంటరీ పాసుల కోసమే వారు ఇచ్చేటువంటి కాంప్లిమెంటరీ పాసులు తక్కువ ఇస్తున్నారు. మరోవైపు డబ్బులు పెట్టి కొనుక్కుంటామంటే ఇవ్వడం లేదనే వాదన అటు హెచ్సిఏ చెప్తుంది. మరి దీనికి సంబంధించిన బాక్స్ టికెట్ల వివాదాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కాంప్లిమెంటరీ పాస్ల వివాదాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో విజిలెన్స్ ఎంక్వైరీలో ఎలాంటి అంశాలు బయటపడతాయి? ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీ కంప్లీట్ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. కాబట్టి ఎస్సీఐ చెప్తుంది మాత్రము ఇదంతా కూడా హైదరాబాద్ తమను కించపరిచే విధంగా చేస్తుందని చెప్తారు. మరి చూడాలి విజిలెన్స్ ఎంక్వైరీలో ఎలాంటి అంశాలు బయటపడతాయని మాత్రం వేచి చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.